శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో చంద్రబుధులు, సింహరాశిలో రవిగారు, అలాగే శుక్ర కేతువులు కన్యారాశిలో, కుంభరాశిలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది, బుధుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే చంద్ర బుధుల యొక్క కలయిక. ఇక్కడ ఈ 2 కూడా పరస్పర వ్యతిరేకమైనటువంటి గ్రహాలు. మైథలాజికల్గా ఈ చంద్ర బుధులు ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రుడికి శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు శత్రువు. ఇక్కడ ఈ శత్రుత్వం అనేది మిత్రక్షేత్రంలో కాకుండా శత్రుక్షేత్రంలోనే జరుగుతూ ఉన్న కారణం చేత శత్రువుకే బలం ఎక్కువగా ఉంది, చంద్రుడికే బలం ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నీచలో ఉన్నటువంటి శుక్రుడు ప్లస్ కేతువు ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగరూకత వహించాలి అని చెప్పి తెలియచెప్పేటటువంటి గ్రహస్థితి. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల కలయిక బుధాదిత్య యోగంగా తెలియచెప్పడం జరుగుతోంది. సూర్యరాశిలో రవి బుధుల యొక్క కలయిక చాలా చాలా మంచిది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి మీద పడుతూ ఉంది. అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఏ ఏ రాసుల వారికి ఉంటుందనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి దృష్టి రవి గారి మీద ఉంది. ఇది కొంచెం రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి శుక్రకేతువుల మీద ఉంది. నీచలో ఉన్న శుక్రుని మీద అలాగే కేతువు మీద గురువుగారి యొక్క దృష్టి ఉండడం చాలా మంచిదే. అయినప్పటికీ ఇక్కడ ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితి. ఆధ్యాత్మికంగా కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. నాస్తిక భావాలు తగ్గిపోయి ఆస్తిక భావాలు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉన్నటువంటి గ్రహస్థితులు అన్నమాట. ఈ వారం విశేషమైన స్థితి ఏమిటి అంటే గ్రహాలు 1, 2, 3, 4, 5, 6, 7 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే గ్రహ మాలికా యోగం అని మనం చెప్పుకుంటూ ఉంటామో అది వరస రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. వరసగా 4 గ్రహాలున్నా 5 గ్రహాలున్నా 6 గ్రహాలున్నా ఇది గ్రహమాలిక యోగం ఏర్పడుతుంది. అయితే దీనిలో కేతువు గారు కలవరు, రాహుకేతువులు కలవరు. ఈ వరుసలో రాహుకేతువులు ఉన్నా కూడా మనం లెక్కించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ కేతువుని తీసేసినప్పటికీ కూడా 6 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఇది 2.5 రోజు మాత్రమే సాధ్యపడుతుంది. ఎందువల్ల అంటే చంద్రుని యొక్క స్థితి 2.5 రోజు ఒక్కొక్క రాశిలో ఉంటుంది కాబట్టి ఈ స్థితి గ్రహమాలిక యోగం కూడా అన్ని రాసుల వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు తుల రాశిలో ఉన్నారు. అలాగే కుజుని యొక్క దృష్టి శుక్ర కేతువుల మీద ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్త తీసుకోవలసినటువంటి గ్రహస్థితి. నీచలో ఉన్న శుక్రుడి మీద కుజుని యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది కొంచెం పిల్లల విషయంలో అంటే ఇంకా పూర్తిగా లోకజ్ఞానం తెలియని పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ మాత్రం వయసున్న పిల్లల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు ఖచ్చితంగా కేర్ తీసుకోవలసినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల పట్ల జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండండి. చిన్న పిల్లల విషయంలో వాళ్ళకి అభం శుభం తెలియని పిల్లలు, ఒక 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలు, ఆ వయసు పిల్లలు ఏదైనా అధికమైన కోరికలు పెట్టుకుంటారు తెలిసి తెలియని తనం వల్ల. ఇక్కడ కొంచెం పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాలు ఏమిటి అనేది
చివరికి తెలియజెప్తాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. రాశిలో ఉన్నటువంటి గురుగారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు. ఈ 4 గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేతువు కానీ శనిగారు కానీ ఈ 2 పెద్ద గ్రహాలు ఏవి మంచి ఫలితాలను ఇవ్వడంలా. అయితే దైవభక్తిని పెంపొందిస్తున్నాయి. ఉద్యోగంలో కూడా కాస్త స్థిరత్వాన్ని సూచిస్తున్నాయి. కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది. ఏ రకమైన ఉద్యోగమైనా కూడా మీకు శారీరక శ్రమ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. సంతానం అభివృద్ధి చెందుతారు. 100% మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధికి మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది 100% పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనం విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మాట విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా ఖర్చులు ఎక్కువ పెట్టవలసి వచ్చిన విషయంలో మాత్రం ఓర్పు కలిగి ఉండండి. ఆదాయం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని వీళ్ళది ఏముందిలే అని చిన్నచూపుగా అనుకుంటారో ఖచ్చితంగా మీరు వాళ్ళు అనుకుంటున్న దానికన్నా పెద్ద స్థాయిలో ఉంటారు. అరే మనం ఏదో తక్కువ అనుకున్నామే, వీళ్ళేంటి ఇంత బ్రహ్మాండంగా ఉన్నారని అంటారు. అంత గొప్పగా మీ పరువు ప్రతిష్ట పెరుగుతాయి. మీ పరపతి పెరుగుతుంది. అలాగే వాక్చాతుర్యం పెరుగుతుంది. చాలా చాలా బాగుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల పట్ల ఓర్పు కలిగి ఉండండి. జీవిత భాగస్వామి పట్ల ఓర్పు కలిగి ఉండండి. అయితే కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అనేక విధాల మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని ప్రకారంగా కుటుంబాన్ని చక్కగా అభివృద్ధి మార్గంలో నడిపించుకోగలుగుతారు. మీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు చక్కటి అభివృద్ధి పదంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. వాటి యొక్క సాధన కోసం వేసుకున్న ప్రణాళికలు కూడా చాలా చాలా బాగుంటాయని చెప్పి తెలియజెప్పచ్చు. రాజకీయ నాయకుల విషయంలో మటుకు ఓర్పు కలిగి ఉండండి. రాజకీయంగా బాగుంది, లబ్ధి కలుగుతుంది. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడి పట్ల కూడా మీరు అత్యంత నమ్మకం పెట్టుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా చాలా బాగుంది. అలాగే తండ్రి గారి వైపు నుంచి కూడా మీకు పిత్రార్జితాలు రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మీ కష్టం మీకు అక్కడికి వస్తుంది. పెట్టుబడులు ఫలిస్తాయి. మీకు రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో రూపాయి ఆదాయం వచ్చే చోట, రూపాయి లాభం వచ్చే చోట 4 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంత సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి చక్కటి లాభాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి చతుర్థ స్థానంలో, చంద్రుని యొక్క స్థితి షష్ఠ స్థానంలో. ఈ 2 గ్రహ స్థితులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలే. ఆ స్థితులు కూడా అలాంటివే స్థానాలు. కాబట్టి వారాంతంలో కూడా ఇంకా రుణాలు తీరిపోవడము, కొత్త రుణాలు దొరకడము, మీ మానసికమైన వ్యధ ఏదైతే ఉందో ఈ రుణాల గురించి అది అంతా కూడా తొలగిపోవడము, ఒక మానసిక ప్రశాంతత అభివృద్ధి చెందడము, మనస్సంతా ఉల్లాసంగా ఉండి అమ్మయ్య నాకేంట్లే అన్ని కష్టాలు గట్టెక్కాం మనం అని భగవంతుడి పట్ల కృతజ్ఞత తెలియచెప్పుకోవడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థుల విద్య విషయంలో కూడా చాలా మానసికమైన సంతృప్తితో ఉంటారు. స్త్రీలు కూడా తమ మనోభావాలు అందరి చేత గౌరవింపబడుతున్నాయి అని చెప్పి ఉల్లాసంగా ఉంటారు. అన్ని విధాలా బాగుంది అని చెప్పేసి తెలియజేస్తూ వీరు శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అనేక విధాలుగా వీరికి ఇంకా మనశ్శాంతి ఇనుమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.